మొన్న మా అమ్మ మంచం తీసుకెళ్లాడా, ఇప్పుడు మా అమ్మ పడుకున్న చాపను కూడా వదలకుండా దాన్ని తీసుకెళ్లిపోయాడండి. ఇప్పుడు మా అమ్మ కటిక నేల మీద పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా తన మోడు వారిన జీవితాన్ని వెళ్ళదీస్తుంది సార్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. రే ఏదో చిన్న హెల్ప్ చేస్తాను లేరా. శ్రీశైలం శ్రీశైలం మీ అన్న తిరు లారీ కింద పడి నుజ్జయ్యాడు. ఆ గజవాళ్ళు పంపించుంటారు. అవునా? అరే ఎప్పుడయ్యా? ఇప్పుడే సార్. లారీ నంబర్ AP 11-206 కొత్త బండి సార్. లేలాండ్ నేషనల్ పర్మిట్ కూడా ఉంది సార్. నీకేమైనా మెంటలా? ఇప్పుడు లారీ గురించి ఎవరు అడిగారు? ఇంతకు నువ్వు ఎవరినాయనా? నా పేరు వాల్మీకి, మీ అన్న స్నేహితుడిని. చిన్న కర్మకు డబ్బులు ఇస్తా. ఒరేయ్, బతికుండగానే నాకు నా చేత్తోనే కర్మ చేయిస్తారా? రవి గజ లక్కీ చస్తారా? మీ అంతు చూస్తా. మన కాలేజ్ కి ఎంత మంచి పేరుంది. అవును మేడం, మనకంటే కాలేజ్ కి ఎక్కువ పేరుంది మేడం. ఏంటి నాన్న, కొంచెం వెటకారం ఎక్కువైనట్టు అనిపించట్లేదు? సారీ మేడం. సరే, కుక్కలు మెస్సులోకి వస్తుంటే నువ్వేం చేస్తున్నావు నాన్న? కుక్కలా? ఎక్కడా? బాగా చూడు నాన్న. ఎందుకు మేడం వాడిని కొడుతున్నారు? నేను వార్డెన్ని, వీడిక్కడ సర్వెంట్ కదా నాన్న. సర్వెంట్ కాదు, హెల్పర్ అనండి. అయినా ఇక్కడ కుక్కలు ఉన్నాయన్నారు, లేవుగా. మీరేం కంగారు పడకండి. కుక్కలంటే ఊరికే ఉంటారండి బాస్. అదో పెద్ద కథలే. అన్నా విన్నారుగా, మేడం చెప్పింది, వెళ్ళండి అన్నా ప్లీజ్. మేము ఎందుకు వెళ్ళాలి? ఏంటి నాన్న జాఫర్, ఈ రోజు అంతా వింత వింతగా బిహేవ్ చేస్తున్నారు. ఈ రోజు స్పెషల్ ఏమన్నా ఉందా? ఉంది. పాండురంగారావు ఏంట్రా ఫోజీ నిలబడ్డాడు. వెల్కమ్ సార్. మీ గురించే మేము ఎదురు చూస్తున్నాం. మీరే మా అండా, మా ఆశ. అండాశయం ఏం కాదు, వీడి వల్లనే అవుతుందిరా. ఏదో ఎంకరేజ్ చేద్దామని. ఓసారి లేవండి. నేనా? ఎందుకు? అక్కడ వెళ్ళి కూర్చోండి. అది అవుటర్స్ కి, స్టాఫ్ కాదు. నేను కూడా స్టాఫేగా. నేను స్టాఫ్ ని కాబట్టి చెప్తున్నాను, లేవండి. లేవకపోతే లేఫాల్సి వస్తుంది. గెట్ అప్ అయితే. ఈ పని ముందే చేసి ఉండాల్సింది. డియర్ స్టూడెంట్స్, రేపటి నుంచి రూల్స్ మారుతున్నాయి. రూల్స్ అంటే? షట్ అప్. నేను చెప్తున్నానుగా, అన్ని టైం ప్రకారం జరగాలి. ఉదయం షార్ప్ 8 కల్లా అందరూ బ్రేక్ఫాస్ట్కి రావాలి. బ్రేక్ఫాస్ట్ కాదు సార్, బ్రేక్ఫాస్ట్. షట్ అప్. అబ్బో, ఇక్కడ వర్గ పోరాటం నడుస్తుందిరా. ఆధిపత్య పోరు కూడా. ఇది ఆధిపత్య పోరు కాదు మిస్టర్, డిసిప్లిన్ కోసం తీసుకున్న చర్యలు. డిసిప్లిన్ అనేది తిండిలో కాదు, చదువులో ఉండాలి. షట్ అప్. సార్ మీరు సెట్ ఆఫ్ అనకండి, కామోష్ అనండి, లేదా నోర్మి అనండి. అందుకాదు ఇక్కడ అందరి ముందు మీరు. ఇది కరెక్ట్ గురువు గారు. షట్ అప్. నేను మిమ్మల్ని కరెక్ట్ చేద్దామని వస్తే మీరు నన్ను కరెక్ట్ చేస్తారేంటి? రేపటి నుంచి అన్ని పర్ఫెక్ట్ గా జరిగిపోవాలి. నోటీస్ బోర్డులో కూడా పెడతా, మిగిలిన వాళ్ళకు కూడా చెప్పండి. దీన్ని ఎవరైనా ఓవర్కమ్ చేద్దామనో చెడగొడదామని చూశారో చంపేస్తా. బీ కేర్ఫుల్. ఏమబ్బాయి బాగున్నావా? బాగలేను, చెడిపోయింది. ఏ బాగా చేస్తారా? వెళ్ళి రెంచి స్క్రూ డ్రైవర్ పట్టరానా? అశోక్, ఏంటా మాటలు? పెద్దవాళ్ళని కూడా లేకుండా. ఏంటి పెద్ద? ఏజ్ రాగానే పెద్దోళ్ళు అయిపోతారా? స్టేజ్ రావాలి. ఆ స్టేజ్ నీకే కాదు, ఎంటైర్ మీ ఫ్యామిలీకే లేదు. వద్దు పార్వతి వద్దు. ఏంటి మింగేసేలా చూస్తున్నావు? ఏం లేదు బాబు. అమ్మాయి బాబు కాఫీ పెట్టు. అవసరం లేదు, మీరిచ్చేదేంటి, నేనే కలుపుకొని తాగుతా. హలో, కాఫీ పొడి, చక్కెర, పాలు అన్ని నేనే కొనుక్కొచ్చా. ఏదో నీ సొమ్ము తాగుతున్నట్టు దారిలోకి వచ్చాడని సంబరపడిపోకు. ఈయనంతే ఆంటీ, మనిషి మంచోడే, కాకపోతే కొంచెం కోపం ఎక్కువ అంతే. పెళ్ళావంటే అంత భయం ఉన్నోడివి పెళ్ళెందుకు చేసుకున్నావయ్యా? నీలాంటి మొగుళ్ళు ఉండబట్టే మగాళ్ళ పరుగు పోతుంది. వద్దు పార్వతి వద్దు. అరే వద్దు సరోజ వద్దని అదేదో సినిమాలో అన్నట్టు నువ్వేంటే ఆపరా బాబు. నీ ఏం ఫ్యామిలీరా, అదేదో జూలోంచి తెచ్చినట్టుంది. ఇదిగో అశోక్, కాఫీ ఎంతసేపు కలుపుతావు?